రిషికొండ ప్యాలెస్ పై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రిషికొండ ప్యాలెస్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. జగన్ దోపిడీ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తుందని తెలిపారు. పేదలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతుంటే జగన్ వారి డబ్బుతో తన కోసం ఒక రాజభవనం నిర్మించుకున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. రిషికొండ ప్యాలెస్ పై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. రిషికొండ ప్యాలెస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. జగన్ దోపిడీ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తుందని తెలిపారు. పేదలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతుంటే జగన్ వారి డబ్బుతో తన కోసం ఒక రాజభవనం నిర్మించుకున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు.